హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గోంగూర చికెన్. చికెన్తో మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక పెద్ద దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, ఇంకా 3 ఇలాచి, వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని పక్కన ఉంచుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనకు కావలసినంత గోంగూర, నాకైతే ఒక కట్ట గోంగూర పట్టిందండి. మీరైతే మీ పులుపుని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకొని బాగా గోంగూర అనేది మెత్తగా ఉడికేంత వరకు మనం మూత పెట్టి ఉడికించేసుకోవాలండి. చూడండి, గోంగూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకొని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంకా 2 ఇలాచి, 2 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, వీటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే మనము 3 పచ్చిమిర్చి తీసుకొని 2 చీలికలుగా తీసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన వీటిలోనే మనము 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది బాగా మెత్తగా నలిగిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మన టమాటా అనేది మెత్తగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నాకైతే 2 చిన్న స్పూన్లు సరిపోయిందండి. మీకైతే మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుందండి, ఎందుకంటే మనం దీంట్లో గోంగూర మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. అలాగే ఇందులో 1 స్పూన్ పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం అండి. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీనికి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి చికెన్ అనేది బాగా మెత్తగా జ్యూసీగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మన చికెన్ అనేది ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత గోంగూర అనేది చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇప్పుడు అదే జార్లో మనం మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఆల్రెడీ గోంగూర చికెన్ మొత్తం అనేది ఉడికిపోయింది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దీంట్లోనే మనము కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపుంచేసుకొని ఇప్పుడు దీనికి కానీ మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో ఉంచేస్తే టేస్ట్ అనేది
అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతోనే మీరు ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.